కాని 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 నీ పొగరు ఎలా దించాలో నాకు తెలిసే. అమ్మా పద్మావతి, ఇదెప్పుడు నేర్చుకున్నావమ్మా? మీరే అన్నారు కదా గురువు గారు ఏకసంతగ్రహిణి అని. ఇదొక్కటే ఏంటి, గాత్రం వాయిద్యాలు మీరు మీ శిష్యులకు నేర్పుతూ ఉంటే చూసి నేర్చుకున్నాను. శభాషమ్మా. రే చూడరా శ్రీనివాసులు, ఇది సాధన అంటే, పట్టుదల దీక్ష అంటే ఇది. థ్యాంక్స్ గురువు గారు. మావయ్య గారు ఆశీర్వదించండి. అన్నీ నువ్వే చెప్పాలా? ఆయనకు తెలీదా? చెప్పాలి, ప్రతిదీ నేనే చెప్పాలి. గురువు గారు మీరు కానివ్వండి. అమ్మా, గొప్ప సంగీత విద్వాంసురాలిగా రాణించాలమ్మా. కేసు కోసం తలదించుకోవాల్సి వస్తుంది. తర్వాత చెప్తాను మీ అందరి సంగతి. ఆగగాగు, అయ్యో రామా, గురువుగారి పాదాలు కడిగిన నీళ్లు ఎంతో పవిత్రం. దేవుని అందుకున్నావుగా, ఇక శిష్యురాలిగా శిక్షణకి అర్హురాలివి నువ్వు. పాఠాలు మొదలు పెడదామా? ఇవాళ కాదులే, రేపటి నుంచి మొదలు పెడదాం. అయ్యా, నా కూతురికి మీ వద్ద సంగీతం నేర్చుకునే భాగ్యం దక్కినందుకు మాకు చాలా సంతోషంగా ఉండది. తను ప్రావీణ్యురాలైతే నేను చాలా సంతోషిస్తానమ్మా. గురువుగారు, గతం మర్చిపోదాం, అంతా కలిసిపోదాం. మన మధ్య గొడవలొద్దు. ఆ కేసు కూడా వాపస్ తీసుకుంటే. క్షమించండి, ఏ విషయంలోనైనా సరే నిర్ణయం మా పద్మావతిదే. దొంగ మొహల్లారా, వచ్చింది కేసు కోసమే అని నాకు తెలిసి. మాట్లాడవేంటమ్మా? గురువుగారు, ఇప్పుడే కదా శిష్యరికం చేసుకుంది, ఇప్పుడు ఆ కేసు గురించి ఎందుకు? ముందు సరిగమలు మొదలు పెడదాం. తను చెప్పింది బాగుందండి. అలాగే కానివ్వండి, మేముంటాము. అలాగేనమ్మా. దామిని, ఏంటమ్మా, ఏంటిదంతా? సంగీతం ఏంటి, శిష్యరికం ఏంటి, ఈ తాంబూలాలేంటి, ఆ చాదస్తుడి కాళ్ళు నేను కడగడం ఏంటి? అసలు నీకేమైంది? కాళ్ల మీద పడు, సంగీతం అంటే ఇష్టం, చేర్పించాలనుకుంటున్నానంటూ అలా ముసలుడి కాళ్ల మీద పడేశావు. గట్టిగారో మాకే. ఏంటర్వకు? సరిగమలంటేనే నాకు చిరాకు. అలాంటిది నేను సంగీతం నేర్చుకోవడం ఏంటి? నేర్చుకోవడం శశరికం అంత నాటకమే. నాటకం ఆడాల్సిన కర్మ నీకేంటమ్మా? ఆ పద్మావతిని చూసినావు కదా, సందు దొరికినది కదా అని ఎలా ఆడుకుంటుండదు. అడ్డమైన పనులన్నీ నీతో చేయించినది. పాదాల పూజ పిండి వంటలోని ఇరికించిందమ్మా. నువ్వు నీళ్లు పోయడం, నేను కాళ్లు కడగడం, అది నెత్తిన చల్లటం. నచ్చలేదు, అస్సలు నచ్చలేదమ్మా. నీ మొహం చూసి రావాల్సి వచ్చింది కానీ లేకపోతే దాని చెంపలు వాసేదాకా వాయించి వదిలేదాన్ని. వసే పిచ్చి మొద్దు, నేనేమైనా పిచ్చిదాన్నా? సంగీతాలు సరిగమలు నేర్పి నీకెట్టం లేదని నాకు తెలియదా?
ఆ పద్మావతి పెట్టించిన కేసులోంచి మనం బయటపడాలా? ఈ ఇంట్లో నువ్వు సోటు సంపాదించుకోవాలా? ఎవరేంటో తెలుసుకోవాలా? వాళ్ళని బురిడీ కుట్టించి బుట్టలో వేసుకొని వాళ్ళ వేలితో వాళ్ళకన్నే పొడవాలా? ఈ కేసులోంచి బయటపడాలా? ఇంత అవసరమా? అవసరమే. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలన్నారు. ఆ పద్మావతి అగుపించేంత మంచిది కాదు, మహా కంత్రిదాన్లా ఉంది. అది ఎంత కంత్రి అయినా నా దగ్గర దాని ఆటలు సాగవు. దాన్ని వదిలే. ఒకేసి గమనించినావా? ఏంటా విషయం? ఆ రంగాచారి పిల్లల్ని చూసినావు కదా? చూసా. ఆ చెన్నోణ్ణి పడగొట్టి వాణ్ణి బుట్టలోవే నీ కంట్రోల్లోకి తీసుకో. వాడితోనే ఆ పద్మావతి దవళ్ళొత్తించాలా, చెంపలు పగలగొట్టించాలా, కేసు వాపస్ తీసుకునేలా చేయాలా? బిడ్డకి పాలు లేవు తల్లి, అంత ముద్దుంటే పెట్టు తల్లి. ఇదిగో బాబు. అమ్మా, ఇంకో 50 రూపాయలు ఎందుకు? ఇవ్వండమ్మా. పక్కనే అన్నారు, ఊరి చివరనుందమ్మా ఇల్లు. నువ్వు చెప్పినంత ఇచ్చాను కదా. అది కాదమ్మా. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా 50 రూపాయలు ఇమ్మంటావేంటి? చేస్తాను మమ్మీ. ఆ పద్మావతి అంతు చూస్తాను. పద. అమ్మా, ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది? పెళ్ళిళ్ళ సీజన్ కదే, జనం బాగా ఉన్నారు. ఏదొచ్చినా విపరీతమే. అది సరే గాని నువ్వు కాస్త ముందొచ్చుంటేనే బాగుండేదమ్మా. ఎందుకు? ఆ తల్లి కోతి పిల్ల కోతి ఇప్పుడే వచ్చి మావే గాని కలిసి వెళ్ళాయి. తల్లి కోతి పిల్ల కోత ఎవరు? అదే అమ్మా, గాజులు తీసుకుందే ఆ పిల్ల కోతి. గ్రైండర్ పంచాయతీలో మోసం చేసిన ఆ తల్లి కోతి. ఇద్దరు వచ్చి మావే గాని కలిసి వెళ్లారు. అన్నయ్య గారినా? ఎందుకు కలిశారు? సంగీతమంట, శిష్యరికమంట. శిష్యరికమేంటే? అంతా ఒక నాటకమమ్మా. నాటకమా? నాటకం ఎందుకై ఉంటుంది? మరి లేకపోతే ఏంటమ్మా, వాళ్ళ మొహాలకి సంగీతం ఏంటి? అసలేం జరిగిందో తెలుసా? అవన్నీ మనకెందుకు లేవే. ఇవి తీసుకెళ్ళి లోపల పెట్టు. నేను రంగాచారిని. చెప్పండి గురువుగారు. మా పెద్దబ్బాయి శ్రీనివాస్తో దేవాలయంలో కచేరీ చేయిద్దాం అనుకున్నాం కదా, దాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయండి. వాయిదానా? అదేమిటి గురువుగారు? ఎందుకండి? ఊళ్ళో అంతా చెప్పేశాం కదా. ఉన్నట్టుండి వాడి గొంతులో ఏదో మార్పు వచ్చింది. ఎలా కచేరీ చేయిస్తాం?
వాయిదా వేయడం మంచిది. సరే గురువుగారు. మావి గారు అయ్యయ్యో ఎందుకు వాయిదా వేయడం? తర్వాత మాట్లాడదామని చెప్పండి. ఇదొచ్చిందేమిటి? మళ్ళీ ఏమైనా ఇరికిస్తుందా ఏమిటి? ముందు మీరు ఫోన్ చేయండి. పాడతాడని చెప్పండి. వాయిదా వద్దంటావే, ఇలా ఎలా పాడతాను? మావి గారు ముందు మీరు ఫోన్ చేయండి. పాడతాడని చెప్పండి. పద్మావతి అన్నయ్యని ఇరికించేలా ఉందే. సరేనమ్మా, ఇది వాయిదా వేయొద్దంటున్నావు, ఎలా పాడిస్తావు? స్వర సంజీవని అని ఓ అద్భుతమైన ఆకుపసరు వైద్యం ఉంది మావే గారు. 3 పూటలు చాలు, ఎలాంటి గాత్ర అభ్యంతరమైనా అలా మాయమైపోవాల్సిందే. ఆకుపసరా? తూ, నేను తాగను. ఆ వాసనే నాకు అసలు పడదు, వాంతులు వస్తాయి. అన్నయ్యకి పసర్లు పడవంట నాన్న. నాకు వినిపించిందిలేరా, నువ్వు మళ్ళీ చెప్పనవసరం లేదు. వాడు పాడినంటున్నాడు కదమ్మా. పడవని ముందే అంటావేంట్రా? ముందొక రోజు పడని. అది కాదమ్మా. పేరుకి పసరే కాని చాలా పనితనం ఉంటుంది. అందులో ఏమేముంటాయో తెలుసా? స్వరపత్రి, శ్రీవల్లి, తులసి, సొంటి, మిరియాలు. తాగాల్సింది నేను. ఏం కాదు బావగారు, తాగండి. గొంతు శుద్ధవుతుంది. ఏం పర్లేదురా, 3 పూట్లే కదా. గొంతు బాగుపడటం ముఖ్యం. నేను తాగను. చెప్తే అర్థం కావట్లేదా మీకు? బావగారు అమ్మా పద్మావతి, వాడు తాగనంటున్నాడు, ఇప్పుడు ఎలాగా? మావి గారు, నేనేదో ఒకటి చేస్తా. ఏదైనా సరే గొంతు వచ్చేలా చేస్తా. మ్మ్. బావగారు, శ్రీనివాసులు బావగారు, మీకు పసర్లు పడవా? చెప్తాం మీ సంగతి. ఈ నెంబర్ ఎవరిది? హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. శ్రీనివాసులు గారేనా మాట్లాడేది? అవునండి, మీరెవరు? నేను ఆర్ట్ గ్యాలరీ రిసెప్షనిస్ట్ ని మాట్లాడుతున్నాను. పేరు కళావతి. ముందుగా మీకు కంగ్రాట్స్ సార్. కంగ్రాట్సా? దేనికి? మొన్న మీరు కాంపిటీషన్ కి ఫోటోస్ పంపించారు కదా. ఫోటో కాంపిటీషనా? అదే సార్, ఆర్ట్ గ్యాలరీ కాంపిటీషన్. పంపాను. అందులో మీరు ఫస్ట్ ప్రైజ్ విన్ అయ్యారు. ఫస్ట్ ప్రైజా? ఎస్, ఫస్ట్ ప్రైజ్ తో పాటు ₹1,00,000 క్యాష్ ప్రైజ్ కూడా గెలుచుకున్నారు. నిజమా? ఫోన్ చేసి అబద్ధం ఎందుకు చెప్తాం? థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. బావగారు, ఇప్పుడొస్తుంది మీ అసలైన గొంతు. నాన్నా, నాన్నగారు, నన్ను దీవించండి, ఆ, దీవించండి. ఏమైందిరా, ఎందుకు ఆనందం? ఏమైందిరా? అమ్మా, నాకు ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం అంటే ఇష్టం కదా. ఆ కాంపిటీషన్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ₹1,00,000 బహుమానం కూడా వచ్చింది. మా నాయనే. ఉండు, దిష్టి తీస్తానుండు. ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో. దిష్టి తీయవే, తీ. గొప్ప ఘనకార్యం సాధించాడు కదా, దిష్టి తీయాల్సిందే. వీడు నా కోరికను పక్కన పెట్టి వాడి కోరికను సాధించుకున్నాడు, సంపాదించుకున్నాడు.
దిష్టి తీయాల్సిందే. తీసి ఆ దిష్టి నా మొహాన పడేయండి. ఆ నాన్న, ఏమిటండి ఆ మాటలు? అమ్మా, నేను ఫస్ట్ రావడం నాన్నగారికి ఇష్టం లేనట్టుంది. నోరు మీరా అప్రాచ్యుడా. బిడ్డల విజయాలకి ఆనందించని తండ్రులుంటారా? ఆ? కానీ మోసం చేసే బిడ్డల్నే ఏ తండ్రి అభినందించడ్రా? మోసం ఏమిటి? మోసం ఏంటని అంటావేంట్రా? 22 ఏళ్ల నిరీక్షణ. నిన్నో గొప్ప సంగీత విద్వాంసుడిగా చూడాలనుకున్నాన్రా. ఆ కోరికలన్నీ గంగలో కలిపేశావు. ఏవో ఫోటోలు, ప్రైజులు, ఫస్ట్లు అని గంతులేస్తున్నావు. మమ్మల్ని సంతోషపడి గంతులేయమంటావా? ఆ? నా ఆశ చిగురించినప్పుడు నేనెలా సంతోషిస్తాను? లక్ష అని అంత సంబరపడిపోతున్నావు. లక్ష్యాన్ని వదిలేసావురా. మనకేమన్నా డబ్బులు కొదువా? ఆ? లక్ష్య సాధనరా ముఖ్యం. ఈయన గారి గొంతు బాగైందని చెప్పాలి కదా మావయ్య గారికి. అయ్యో మావయ్య గారు, ఎందుకలా మాట్లాడి బావగారిని బాధపడతారు? ఏళ్ల తరబడి వాడు నన్ను బాధ పెడుతూనే ఉన్నాడు. నేను ఒక్క మాటేగా అన్నది. ఇప్పుడు అసలు అనే సమయమేనా? అంటే ఏ గొంతైతే పోయిందో, ఏ కచేరీ అయితే వాయిదా పడుతుందని మీరు బాధపడుతున్నారో, బావగారు ఆ బాధలో నుండి మిమ్మల్ని బయటపడేశారు మావయ్య గారు. మీరది గమనించలేదు. బావగారికి అసలు సిసలైన సంగీత స్వరం వచ్చింది. నిజమేనమ్మా. ఈ ధ్యాసలో పడి వాడి గొంతు విషయమే మర్చిపోయాను. ఎప్పుడూ వాడిని తిట్టే దేశే మీకు. ఏం లేదులే. శ్రీనివాసు, నా తరఫున అభినందనలురా. థ్యాంక్స్ అండి. అండాళ్ళు, వెళ్ళి వాడి నోరు తీపి చేయి. అలాగే. మావి గారు, బావగారికి స్పెషల్ గా నేను తీసుకొస్తాను స్వీట్. బావగారు, డబుల్ కంగ్రాట్స్ బావగారు. డబల్ ఎందుకు? డబుల్ ఏంటి, ఎక్కువ మాట్లాడితే 3. త్రిబులా? ఆ, ఒకటేమో ఫస్ట్ వచ్చినందుకు, రెండేమో లక్ష వచ్చినందుకు, మరి 3 బావగారికి పాత గొంతొచ్చినందుకు. అమ్మా పద్మావతి, నా తరఫున కూడా 4వ చెప్పమ్మా. త్వరలో నా కోరిక నెరవేర్చబోతున్నాడని. అలాగే మావయ్య గారు. బావగారు, మావయ్య గారి తరపున అడ్వాన్స్ కంగ్రాట్స్. మావయ్య గారు, నేను వెళ్ళి బావగారి కోసం స్వీట్స్ తీసుకొస్తానే, స్పెషల్ స్వీట్స్. అవును, దీనికి ఫస్ట్ ప్రైజు ₹1,00,000 గురించి ఎవరు చెప్పారు? నేను చెప్పలేదే. నా గొంతు బయటికి రావడానికి ఇదేమైనా కావాలని చేసిందా ఏమిటి? ఏంటి బావగారు మీరిక్కడ గోడ చాటున? ఫోన్ చాటనున్నది నువ్వేగా. నువ్వు ఫోన్ చాటనున్నప్పుడు నేనిలా గోడ చాటనుంటే తప్పేమిటి? ఫోన్ చాటేంటి? అమాయకంగా మాట్లాడుకో, గొంతు పిసికి చంపేస్తాను. ఏమిటి, ఆర్ట్ గ్యాలరీనా? ఫోటో కాంపిటీషనా? ఫస్ట్ ప్రైజా? ₹1,00,000 ఇవ్వవే. నువ్వే నాకు ₹1,00,000 ఇవ్వు. నేనివ్వడం ఏంటి? మరి అసలు నేను పంపిన ఫోటోకి కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ రావడం ఏమిటే? ఏమే, ఇదంతా నీ ప్లానే కదూ? నాన్నగారి దగ్గర నన్ను బుక్ చెయ్యాలని ఈ ఆర్ట్ గ్యాలరీ డ్రామా ఆడావు కదూ? ఎందుకే నా వెనకాల పడ్డావు?
దయ్యంలాగా